హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. గైస్ అందరు ఎలా ఉన్నారు? కామెంట్ అయితే చేసేయండి. కంపెనీ అయితే వచ్చేసి ఒమేగా హెల్త్ కేర్ అనమాట. ఒమేగా హెల్త్ కేర్లో వేకెన్సీస్ అయితే వచ్చేసి ఫ్రెషర్స్కి ఏఆర్ అసోసియేట్ అనమాట. లొకేషన్ అయితే వచ్చేసి కోయంబత్తూర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ అయితే క్లియర్గా చూసేద్దాము. ఒమేగా గ్రీటింగ్స్ ఫ్రమ్ ఒమేగా హెల్త్ కేర్, వీఆర్ హైరింగ్ ఫర్ ద బిలో పొజిషన్స్ మెడికల్ బిల్డింగ్ అనమాట. ఏఆర్ అసోసియేట్స్ 2018 నుంచి 2024 వరకు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉంటారో వాళ్ళకి ఇదైతే ఒక మంచి ఆపర్చునిటీ అయితే చెప్పొచ్చండి. ఇంటర్వ్యూ డేట్ అయితే మెన్షన్ అయితే చేశాను నేను. వాకిన్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ యొక్క నెంబర్కి రెజ్యూమ్ అయితే పంపించండి. అండ్ అలానే ఇంటర్వ్యూ అనేది వచ్చేసి ఫేస్ టు ఫేస్ అనమాట. మీరు వాకిన్ అవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎనీ గ్రాడ్యుయేట్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి ఇది పూర్తిగా ఫ్రెషర్స్కి. ఇదైతే వచ్చి ఆఫీస్కి వాకిన్ అవ్వాలి అండ్ అలానే జాబ్ వచ్చాక కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇది పూర్తిగా యూఎస్ షిఫ్ట్ అనమాట, అంటే నైట్ షిఫ్ట్. సాటర్డేస్ అంటే ఫిక్స్డ్ ఆఫ్ ఉంటుంది, 5 days వర్కింగ్ మాత్రం. 16K టేక్ హోమ్ అనమాట. 19K అయితే సిటీసీ, కానీ 16K అయితే టేక్ హోమ్ అయితే వస్తుంది. బోత్ వే క్యాబ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి ఇక్కడైతే వెళ్ళడానికి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోగానే సెలెక్ట్ అయిన వాళ్ళని నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత రోజు కానీ ఇంటర్వ్యూకి ఆఫీస్కి జాయినింగ్ అయితే ఇచ్చేస్తున్నారనమాట. రెస్పాన్సిబుల్ ఫర్ కాలింగ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ద యూఎస్ టు కలెక్ట్ ద పెండింగ్ క్లెయిమ్స్. సో మనం కాల్ చేయాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ కంపెనీస్కి టు కలెక్ట్ ద పెండింగ్ క్లెయిమ్స్ అనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు, అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు అండ్ అలానే ప్రాబ్లమ్ స్కిల్స్ అండ్ అలానే నైట్ షిఫ్ట్ చేయగలిగే ఇదైతే ఉండాలి. ఎమ్స్ అయితే అడుగుతున్నారు. క్యాండిడేట్ షుడ్ బి విల్లింగ్ టు వర్క్ నైట్ షిఫ్ట్స్. సో నైట్ షిఫ్ట్ చేసే ఇదిగైతే ఉండాలన్నమాట. ఎందుకంటే వర్క్ మొత్తం వచ్చేసి నైట్ షిఫ్ట్సే కాబట్టి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అండ్ అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి అంటున్నారు. ఫ్రెషర్స్కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. 21 February నుండి 1 March వరకు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ అండ్ అలానే మీరు ఎక్కడికి వాకిన్ అవ్వాలో అడ్రస్, లొకేషన్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. మ్యాప్లో కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. వాకిన్కి 9:30 to ఈవినింగ్ 5:30 వరకు అయితే జరుగుతాయి. మరి ఇలాంటి ఫార్మా జాబ్స్, మెడికల్ కోడింగ్ కానీ ఇంకా ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.